నోటి దుర్వాసనకు కూడా దారితీస్తుంది. స్వీట్లు అధికంగా తినటము, చాక్లెట్లు, ఐస్ క్రీముల వల్ల ఈ నోటి దుర్వాసన కూడా క్రిములు పెరగటం వల్ల పిల్లలకి ఎవరికీ కూడా చాక్లెట్లు, ఐస్ క్రీములు, స్వీట్లు తినటం అలవాటు చేయకూడదు. దాని బదులుగా మన ఇంట్లో పిల్లలకి మొలకలు, పెసలు, శనగలు, అలసందలు, బొబ్బర్లు అవి నేర్పించండి. పండ్లు, ఏ సీజన్లో వచ్చే పండ్లు ఆ సీజన్లో అవి అలవాటు చేయండి. రాత్రిపూట డ్రై ఫ్రూట్స్, బాదం, పిస్తా, అంజీర్, ఆప్రికాట్, కిస్మిస్, ఖర్జూర్ లాంటివి 2 రకాలు, ఒక 6 నానబెట్టి ఉదయాన ఈ డ్రై ఫ్రూట్స్ వల్ల పిల్లలకి వాళ్ళ మేధో సంపత్తి కూడా పెరుగుతుంది. అందువల్ల పిల్లవాడు ఏడుస్తుంటే ఇంట్లో వాడి నోట్లో చాక్లెట్ పెడతారు. నోట్లో చాక్లెట్ కాదు పెట్టవలసింది, మనం ఏదో పండు తినిపించటం వల్ల ఆ విధంగా అలవాటు చేయాలి. కానీ చాక్లెట్లు, ఐస్ క్రీములకు పిల్లల్ని దూరంగా ఉంచితే వాళ్ళు దీర్ఘాయుష్తో మంచి మేధో సంపత్తితో ప్రయోజకులు అవుతారు.